హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో నీరాజనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఆ విధంగా మంగమ్మ చుక్కానిగా ఆ సంసార నావ దాదాపు 8 సంవత్సరాల పాటు కష్టాల ఆటుపోట్లకు గురవుతూ తేలుతూ కాలసముద్రంలో తేలుకుంటూ వచ్చింది. ఈ 8 సంవత్సరాలలో మంగమ్మ చెయ్యని పనంటూ లేదు. ఉన్నవాళ్ల ఇళ్లల్లో వంట మనిషిగా కుదిరి కొన్నాళ్ళు, బీడీలు కట్టే కంపెనీలో కొన్ని నెలలు, పచ్చళ్ళు పెట్టేవాళ్ల దగ్గర ఏడాది, అట్లా అనేక రకాలుగా చేసి ఎక్కడా తన నోటి దురుసుతనం వల్ల స్థిరత్వం లేక అన్నిటినీ పోగొట్టుకుంటూ వచ్చింది. ఈ 8 సంవత్సరాలలో మంగమ్మ చేసిన మంచి పని ఒకే ఒకటి. ఎవరో అవసరానికి కుట్టు మిషన్ చౌకగా అమ్ముకుంటుంటే అది అప్పు చేసి కూతురికి కొనిచ్చింది. దాంతో శ్రీరంజనికి ఒక వ్యాపకమే కాకుండా ఇంటి ఖర్చులకి చన్నీళ్లకు వేడినీళ్లుగా డబ్బు కాస్త రాసాగింది. ఆ కుట్టు మిషన్ మీద చేసిన అప్పు తీరే వరకు ఇంట్లో ఎవ్వరూ కంటి మీద నిద్రపోలేదు. 10 పైసలు మిగిలిన దాచి డబ్బాలో పడేసి నెలకి ఇవ్వాల్సిన వాయిదా చెల్లించేవారు. శ్రీరంజని స్వతహాగా కుట్టు పని మీద ఉత్సాహం ఉండడంతో గబగబా నేర్చుకుంది. పట్టుమని 10 క్లాసులకు మహిళా మండలికి వెళ్లకుండానే జాకెట్లు పరికిణీలు కత్తిరించి కుట్టడం నేర్చుకుంది. తల్లికి మాధవి మేనక కూడా సాయం చేయసాగారు. శ్రీరంజని సంపాదన ఒకేసారిగా రాకపోయినా చిల్లరగా వస్తూ రోజు ఖర్చులకని దాటిస్తూ ఉండేది. ఈ 8 సంవత్సరాల్లో మేనక మాధవి కూడా బాగా ఎత్తు ఎదిగారు. ఆడపిల్లలు, అందులోనూ వయసు వచ్చిన వాళ్ళు, వాళ్లతో పాటు ఖర్చులు కూడా పెరిగాయి. ఈ 8 సంవత్సరాలలో మంగమ్మ గంధపు చెక్కలా అరగడంతో బొత్తిగా ఓపిక తగ్గిపోయినట్టుగా అయిపోయింది. ఊరికే ఆయాసం వస్తుంది, ఏ పని చెయ్యలేకపోతోంది. ఆవిడ చెయ్యకపోతే జరిగేటట్టు లేదు. ఈ 8 సంవత్సరాలలో మేనక అమ్మమ్మ ద్వారా చాలా లోకం చూసింది. అమ్మమ్మ దగ్గర బాగా ట్రైనింగ్ పొందిన మేనకకి ఇప్పుడు లోకమంటే రవ్వంత కూడా భయం లేదు. లోకాన్ని ఒక్క చూపుతో నోరు మూయించగలదు. మేనక వస్తే పంపు దగ్గర ఆడవాళ్లు పక్కకి తొలగి మేనకని పట్టుకొనిస్తారు. పోట్లాట వచ్చిందంటే అవతల వాళ్లు నోరెత్తకుండా వెళ్లేట్టు మేనక చేయగలదు. శ్రీరంజని కుట్టిన బట్టలు మేనక వెళ్లి ఇచ్చి డబ్బులు వసూలు చేసుకు వస్తుంది. మేనక అవసరమైతే అతి వినయం చూపించనూ గలదు, లేకపోతే పెడసరంగా జవాబు చెప్పి ఎదుటివారికి పిచ్చెక్కించనూ గలదు. మాధవి మాత్రం మొదటి నుంచి ఒకటే పద్ధతి, తన పని తాను చూసుకునే మనస్తత్వం. మాధవిని చూసి మెచ్చుకునే అందరూ మేనకని రాక్షసి అని విమర్శిస్తూ ఉండేవారు. మంగమ్మ సంసారం మగదిక్కులేని సంసారం. అందులో ఇంట్లో ఎదిగిన ఆడపిల్లలు 2 ఉండడంతో ఆ వీధిలో చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా మగాళ్లందరి చూపులు ఈ ఇంటి మీదనే ఉండేవి. మంగమ్మ వెళుతుంటే వస్తుంటే కుర్రాళ్ళు మేనక మాధవి పేర్లు ఎత్తి హేళన చేసేవారు. మంగమ్మ వాళ్ళని తిట్టిపోసేది. మీకమ్మలు చెల్లెళ్ళు లేరట్రా, ఎందుకలా అంటారు అంటే ఆ కొంటె కుర్రాళ్ళు, వాళ్ళంతా ఉన్నారవ్వా, మరదళ్లే లేరు. ఊళ్ళో వాళ్ళంతా అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అయితే ఇక భార్యలెవరు మాకు అని వెటకారం చేసేవారు. మంగమ్మ పనికి వెళ్లడం, ఒంట్లో ఓపిక తగ్గడంతో ఇంటి పనంతా మేనక మీదనే పడేది. ఇంటి విషయాలు మగపిల్లాడిలా చూసుకునేది. శ్రీరంజని మేనకని చూస్తూ ఇది ఏనాడో నాకు మగబిడ్డై పుట్టాల్సింది అనుకునేది. మేనక తాము బట్టలు కుట్టే అందరి ఇళ్లలో వాళ్లతో జాగ్రత్తగా మాట్లాడి మంచితనం సంపాదించుకునేది. మంగమ్మకి ఇప్పుడు అహర్నిశలు పిల్లలకి పెళ్లి ఎలా చెయ్యాలా అన్నదే ధ్యాస. కాస్త ఎవరైనా కనిపిస్తే చాలు, ఇదిగో నాకిద్దరు మనవరాళ్ళున్నారు, పెద్దది బుద్ధిమంతురాలు, ఇంటెడు పని చేస్తుంది, చిన్నదైతే సాక్షాత్తు సరస్వతే అనుకో, వీణ వాయిస్తుంటే అలా వింటూనే ఉండిపోవాలనిపిస్తుంది. చూడు, కట్న కానుకలు ఇచ్చుకోలేను, ఎలాగో పెళ్లి మాత్రం చేస్తాను, ఎక్కడైనా సంబంధం ఉంటే చూద్దూ అంటూ మొదలుపెట్టేది. మేనక గురించి చెప్పినప్పుడు బుద్ధిమంతురాలు అనంటే తెలిసిన వాళ్ళు ముఖాలు చాటు చేసుకుని నవ్వుకునేవారు. ఆ నవ్వుల్ని మంగమ్మ వీసమంత కూడా లక్ష్య పెట్టేది కాదు. పిల్లలు పెద్దయిన తర్వాత పెద్ద మేనమామ కాకపోయినా చిన్న మేనమామ చీటికి మాటికి ఇంటికి వచ్చేవాడు. మంగమ్మ అతనిని చూసి సంబరపడేది. ఒరే అబ్బాయి, నువ్వు కాస్త మమ్మల్ని కనిపెట్టుండాల్రా అనేది. దాందే ముందు పిన్ని, నా దగ్గర డబ్బు లేక ఇలా ఊరుకున్నాను గాని, డబ్బుంటే అన్నయ్యలా పీనాసులా వదిలేసుకునేవాడినా, నా దగ్గరకు తీసుకెళ్లి పెట్టుకునేవాడిని అనేవాడతను. ఆ మాటలకు మంగమ్మ పొంగిపోయేది. మేనక మాత్రం గవర్రాజుని చూస్తే
గొంగళి పురుగులు పాకినట్టు కంపరంగా ఉండేది. అతని నవ్వులు మాటలు మహా చిరాగ్గా ఉండేది. అతనొస్తే ఒక పట్టాన వెళ్లేవాడు కాదు. మంగమ్మ పెట్టిన భోజనం తిని మంచం ఎక్కి కూర్చుని, ఒసేయ్ మిన్నూ, ఆ తలగడ ఇటివ్వు అనేవాడు. మేనక మాట్లాడేది కాదు. తనకి వినిపించనట్టే ఊరుకునేది. నిన్నేనే, వినిపించలేదా? చెవుల్లో చెట్లు మొలిచాయా? తీసుకురా ఆజ్ఞాపించాడు. కావాలంటే వెళ్ళి తీసుకో. గ్లాసులు సర్దుతున్న మేనక వెనక్కి తిరిగి చూడకుండా అంది. ఏంటే ఆ పొగరు? నేనెవరో తెలుసా? లేచి వచ్చాడు. తెలియకే నాటకాలు రాయుడివి. ఏమన్నావే? అమ్మమ్మ ప్రాణం తీస్తే మొన్న వచ్చానుగా చూడ్డానికి మీ నాటకానికి. నువ్వు వేసిన ఆ కృష్ణుడు పాత్ర చూసిన తర్వాత ఆ పేరంటేనే వాంతొస్తోంది. పిన్ని పిన్ని, చూసావా దీని వాగుడు అన్నాడు గవర్రాజు. దాని మాటకేంరేరా, దిండు నేనిస్తానుండు. ఒసేయ్, నేనెవరో తెలుసా? రెట్టించాడతను మళ్ళీ. ఎవరేంటి? నీకు నీ చెల్లెలికి కాబోయే మొగుణ్ణి. ఛట్, పోవతలకి. మేనక తిరస్కారంగా అసహ్యంగా కంపరంగా చూసింది. ఎక్కడికి పోతానే? ఇక్కడే ఉంటాను. ఇల్లరికం వస్తాను. మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళని నేనే చేసుకుంటాను. ఏ, మీ అమ్మ నాకంటే మంచి మొగుణ్ణి తెస్తుందా? డబ్బు ఖర్చు పెట్టి మీకు పెళ్లి చేయడానికి ఎవరున్నారే ఇక్కడ? మీ అబ్బా, మీ తాత? మిమ్మల్ని ఎవరు చేసుకుంటారే అసలు? మీ ఇద్దరికీ ఎట్టాగు నేనే గతి. ఒకళ్ళు నా కాళ్ళు పిసుకుతూ ఇంకోళ్ళు పక్క వేస్తూ నా దగ్గరే పడుందురుగాని. అతని మాట పూర్తి కానే లేదు. మేనక చేతిలో నుంచి గ్లాస్ ఎగిరి వచ్చి టంగున అతని నుదుడికి తగిలి క్రింద పడింది. అబ్బా! ప్రాణం ఎగిరిపోయినట్టు అవగా తల పట్టుకున్నాడతను. రక్తం వస్తోందా అని చూసుకునే లోపలే మేనక అతని మీదికి పులి ఉరికినట్టుగా వచ్చింది. మేనక చేతులు అతని కంఠం పట్టుకుని నులిమేయసాగాయి. ఇంకోసారి అంటావా? నీకు పక్క వేయడం కాదు, ఇద్దరం కలిసి పాడె కడతాం. దిండు పుచ్చుకుని వచ్చిన మంగమ్మ, అయ్యో అయ్యో, వాణ్ణి చంపేస్తావుటే అంటూ మనవరాలి మీద కలబడి ఎంతో కష్టం మీద మేనక చేతుల మధ్య నుంచి గవర్రాజు మెడ తప్పించింది. ఆ ప్రయత్నంలో మేనకని ఆవిడ 2 బాధింది కూడా. మేనక కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. అరిచేతులు గుప్పెట్లుగా బిగుసుకున్నాయి. వగరుస్తూ అంది, అమ్మమ్మ, ఈ పెద్ద మనిషిని మర్యాదగా బయటికి నడవమని చెప్పు. ఇంకోసారి ఇక్కడకు వచ్చాడా చంపేస్తాను. మా పెళ్లి మాట ఎత్తాడా నాలిక చీరేస్తాను. మేనక మళ్లీ గవర్రాజు మీదకి వెళ్లబోయింది. మంగమ్మ, శ్రీరంజని చప్పున మేనకని పట్టుకుని గదిలోకి తోసి తలుపులు వేశారు. మంగమ్మ గవర్రాజుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి నుదుట గాయానికి పంచదార అద్దుతూ, నీకెన్నిసార్లు చెప్పానురా దాని జోలికి వెళ్లవద్దని? నువ్వు చెప్పిన మాట వినవు, వెధవ సరసాలు ఆడబోతావు అంది. గవర్రాజు పళ్ళు కొరుకుతూ మూసిన గది తలుపుల వైపు చూస్తూ అన్నాడు, దీనికింత కావరమా? వదిలేస్తానే. నేను వదలను. ఈ పొగరుబోతు రకాల్ని చాలామందిని చూశాను. దీనికి పాఠం చెప్పకపోతే నా పేరు గవర్రాజే కాదు. పోనీలేరా చిన్నపిల్ల, దాంతో నీకేంటి అంది మంగమ్మ. చిన్నపిల్లలా ఉందటది. మీరు బాగా గారం చేసి దాన్ని అచ్చోసిన ఆంబోతులా వదిలేస్తారు. దాని కొమ్ములు వంచగలను నేను అంటూ గవర్రాజు వెళ్ళిపోయాడు. మంగమ్మ వచ్చి తలుపులు తీసింది. మేనక గదిలో మంచం మీద కూర్చుని ఉంది. ఆ కళ్లలో రవంత భయంగాని పశ్చాత్తాపంగానీ లేవు. పెద్దవాడేదో అంటే నువ్వలా కలయబడొచ్చటే. భోజనం దగ్గర మంగమ్మ కేకలేసింది. పెద్దవాడైతే పెద్దరికం దక్కించుకోకుండా అలాంటి మాటలెందుకు మాట్లాడాలి అంది మేనక. అంటారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అంటారు. నీకెన్నిసార్లు చెప్పాను ఏమీ విననట్టు పోవాలని. ఇట్లా ఎంతమందితో తగాదా పడతావు చెప్పు? మంగమ్మ మందలించింది. అక్కదేం తప్పులేదమ్మమ్మా, నాక్కూడా చాలా కోపం వచ్చింది అంది మాధవి. అక్కకిలాగా తనకి ధైర్యం లేదు. తనకి కూడా ఆ క్షణంలో ఆయన్ని తన్నాలనిపించింది. మనింటికొచ్చేది వాడొక్కడు, వాడిని కూడా రానియకుండా చేశావు నువ్వు అంది మంగమ్మ నిష్ఠూరంగా. పోనీ, అలాంటి వాళ్ళొచ్చి నరకం పెట్టే కంటే రాకుండా ఉంటేనే నయం అంది మేనక. మేనక దొడ్లో తాడు మీద బట్టలు ఆరేస్తోంది. మధ్యాహ్నం వేళ ఎండ చుర్రుమంటోంది. మేనక నుదుట నిండా చెమటలు అలుముకుని ఉన్నాయి. మేనక చీరలు ఆరేస్తుంటే ఇంతలో వెనక నుంచి టప్పున గెడ్డ వచ్చి వీపుకు తగిలింది. మేనక ఉలిక్కి పడినట్టుగా చర్రున తిరిగి చూసింది. క్రింద పడిన గెడ్డకి ఒక కాగితం చుట్టూ ఉంది. మేనక క్షణంసేపు ముఖం చిట్లించి దానివైపు చూసింది. తర్వాత మెల్లగా వంగి దాన్ని తీసి చూసింది. అందులో ఇలా ఉంది, ప్రియతమా,
ఒక ముద్దివ్వవు? మేనక కళ్ళలో అవమానం, కోపం భగ్గుమన్నాయి. బట్టలు వేయడం ఆపేసి గోడ దగ్గరకు వచ్చి కాళ్ళెత్తి పక్క ఇల్లైన పున్నమ్మ ఇంటిలోకి చూసింది. ఎందుకంటే ఆ గడ్డ ఆ దిశ నుంచే వచ్చింది. పెరట్లో గిన్నెలు కడుగుతున్న పున్నమ్మ గోడ మీద నుంచి కలియ చూస్తున్న మేనకను చూడగానే మండిపడుతూ, ఏమ్మా, ఏం కావాలి? అంది వెటకారంగా. మేనక మాట్లాడలేదు. అక్కడే నవారు మంచం మీద కూర్చుని పేపర్ తిరిగేస్తున్న రమణ వైపు చూసింది. రమణ శ్రద్ధగా చదువుతున్నట్టు పేపర్ చూడడం నటనేనని చంచలంగా కదులుతున్న ఆ కళ్ళు చూసి నిర్ధారణ చేసుకుంది. రమణ ఆవిడ కొడుకు. ఇంటర్ తప్పి ఇంట్లో కూర్చున్నాడు. ఏంటి వాడి వైపు అలా చూస్తావు? అంది పున్నమ్మ. మేనక చేతిలో గడ్డ తీసి రమణ ముఖాన కొట్టింది. అయ్యో అయ్యో, ఏంటి అది? పున్నమ్మ దగ్గరకొచ్చింది. ఏంట్రా ఆ కాగితం? నువ్వుండమ్మా, పదవే పద అంది పున్నమ్మ. పదా అంది మేనక. పున్నమ్మ కాగితం పట్టుకుని నడవబోయింది. రమణ గభాలన లేచి ఆ కాగితం లాక్కుంటూ, అమ్మా, వాళ్లకి సిగ్గు లేకపోతే మనకి లేదా? వద్దు, పోనీ అన్నాడు. నువ్వుండరా, వాళ్ళంతు తేలుస్తాను అంది పున్నమ్మ. రమణ కంగారుగా తల్లి చేతిలో కాగితం లాక్కుని చించేశాడు. పోనీయవే సొదా అంటూ లోపలికెళ్ళిపోయాడు. అప్పటికే శ్రీరంజని, మాధవి వచ్చి మేనకని లోపలికి లాక్కుపోయారు. పెళ్ళి పెటాకులు లేకుండా బరితెగించి ఊళ్ళో మగపిల్లల మీద పడుతున్నారు అంది పున్నమ్మ. మేనక తల్లి చెయ్యి విదిలించుకుని రయ్యిన గోడ దగ్గరకొచ్చింది. పాప, నీ కొడుకు సుందరాకారుడని వెంటపడుతున్నావు. ఆ ఎత్తుపళ్ళు, చప్పిడి ముక్కు ఇంకెక్కడా దొరకవని ఎంత సౌందర్యం జూలో పెట్టుకోవచ్చు అంది. ఏవన్నవే? పున్నమ్మ నడుం బిగించి వచ్చింది. అప్పటికే శ్రీరంజని మేనక నోరు గట్టిగా మూసింది. శ్రీరంజని, మాధవి ఇద్దరూ బలవంతంగా లోపలికి లాక్కుపోయారు. మంగమ్మ పున్నమ్మతో పోట్లాటకి దిగింది. శ్రీరంజని తల్లిని కూడా లాక్కువచ్చింది. ఆ ఇంట్లోనే కాక వీధిలోకి పోట్లాటకి వెళ్లే మంగమ్మని, మేనకని శ్రీరంజని, మాధవి ఇద్దరూ లోపలకు లాగుతూనే ఉంటారు. అమ్మా, నువ్వు దాన్ని కేకలేసి బుద్ధి చెప్పేది పోయి అట్లా చేస్తావేంటి? అంది శ్రీరంజని ఏడుపు గొంతుతో. మేనకని, తల్లిని ఇద్దరినీ తన ఆపలేదు. ఎప్పుడూ వీధిలో వాళ్లతో పోట్లాటే. ఒక్కోసారి ఉదయమే మొదలవుతుంది. నేనేం చేశానే మధ్యలో? అంది మంగమ్మ. అది పెళ్లి కావలసిన పిల్ల, ఇలా నోరు పారేసుకుంటే ఎలా? దాని మంచితనం అర్థం చేసుకున్నవాడే వస్తాడు అంది మంగమ్మ. నువ్వలాగే అంటావమ్మమ్మా, వీధిలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. అక్క మీద కచ్చంతా నా మీద చూపిస్తారు అంది మాధవి. మేనకకి కోపం వచ్చేసింది. అసలే రమణ అలా వ్రాసాడని అవమానంగా ఉంది. దానికి తోడు తల్లి, చెల్లెలు తననే నిందిస్తున్నారు. అవును, నాదే తప్పు. ఎవరేమంటున్నా చెవుల్లేని చెవిటిదాన్లా, మాటలు రాని మూగముద్దులా పడి ఉండాలి. మేనక తలుపుని ఒక్క తన్ను తన్నింది. అసలు వాళ్ళు నన్నెందుకనాలి? నేను నా పని చూసుకుంటున్నప్పుడు నా జోలికి ఎందుకు రావాలి? అరిచింది. తల్లి, మాధవి సమాధానం చెప్పలేదు. మేనక ఇంకా అరుస్తూనే చేతులు తిప్పుతూ అంది. ఎవరేమన్నా పడుండాలి, అభిమానం చంపుకోవాలి. నేను మనిషిని కాదు. నాకెంత బాధ వేస్తుంది మీకు తెలీదు. మేనక కళ్లలో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. ఇంత పెద్దయి కూడా పిండి మరకు వెళ్ళాలి, నేనే నీళ్లు తీసుకురావాలి, నేనే బజారు వెళ్ళి సరుకులు తేవాలి. వీధిలో అడుగు పెట్టడం ఆలస్యం, అందరూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. నాకు తండ్రి లేడు, మా అమ్మ మంచిది కాదు, మా అమ్మమ్మ పరమ గయ్యాలట. ఇవన్నీ వింటూ పడి ఉండమంటావు. మేనక తల్లివైపు తిరిగింది. నువ్వు చిన్నప్పుడే నా నాలిక ఎందుకు కత్తిరించలేదు? నోట్లో నాలిక ఉండగా జవాబు చెప్పకుండా ఉండడం నాకు చేతకాదు. మేనక తలుపుని విసురుగా తోసి గదిలోకి వెళ్లి మంచం మీద పడి ఏడవసాగింది. అందరూ ఎప్పుడూ నన్ను హేళన చేస్తారెందుకు? నేనేం చేశానని? ముల్లుల్లా మాటలు విసురుతారు. అన్నీ భరించాలి, జవాబు చెప్పకూడదు. నా తరపున ఒక్కరూ వాళ్ళని ఏవి అనరు, నేను కూడా అనకూడదట. మహా చెప్పొచ్చారు. దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ సాయంత్రం మేనక కూరలు తీసుకురావడానికి అల్లికబుట్ట తీసుకుని బజారు వెళ్లడానికి బయలుదేరుతుంటే శ్రీరంజని ఒక కాగితంలో 2 జాకెట్లు పెట్టి పొట్లం చుట్టి ఇస్తూ, ఇవి కూరలు తీసుకుని వచ్చేటప్పుడు భాగ్యమ్మగారికిచ్చిరా అంది. భాగ్యమ్మగారెవరు? అంది మేనక పక్కపిన్ను చెవి పక్క జుట్టు వదులుగా చెంపమీదకి జారకుండా బిగిస్తూ. భాగ్యమ్మగారు తెలియదుటే, సుబ్బరామయ్య గారింట్లో కొత్తగా అద్దెకొచ్చారు అంది శ్రీరంజని. సుబ్బరామయ్య గారు కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య కూడా లెక్చరర్గా చేస్తోంది. వాళ్ల వంట మనిషి 2 నెలలు ఊరెళితే మంగమ్మను పెట్టుకున్నారు. వాళ్ల ఇంట్లోకి అద్దెకి వాటాలున్నాయి. చిన్న ఇల్లైనా పూల మొక్కలతో చాలా అందంగా వసతిగా ఉంటుంది. వాళ్ళెవరో నాకు తెలీదు, అమ్మమ్మను పంపు అంది మేనక. అమ్మమ్మకి నడుం నొప్పిగా ఉందట,
పడుకుంది, లేవలేదు. కాస్త నువ్వు వెళ్ళిరా అమ్మా. ఏమో బాబు, తెలియని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలి? ఇందులో తెలియాల్సిందంత గొప్ప పనేముంది? వెళ్ళి ఈ జాకెట్లు చూపించి మంగమ్మ మనవరాలనండి అంటే ఆవిడకే తెలుస్తుంది. జాకెట్లు తీసుకుని డబ్బులిస్తుంది, తీసుకురా. ఎంత? ఆ రెండింటికి 5 రూపాయలు. మనకి అంతకుముందు ఇంకా 8 రూపాయలు ఇవ్వాలి. మేనక అవి తీసుకుంది. మేనక బయట పని ఎంత చెయ్యమన్నా చేస్తుంది. కానీ కొత్త వాళ్లతో మాట్లాడడం అంటే మహా ఇబ్బందిగా ఉంటుంది. వెళ్ళబోయే ముందు మాధవి దగ్గరకొచ్చి, మధు, నువ్వు కూడా నాతో రారాదుటే అంది. వీణ తుడుస్తున్న మాధవి, నేనా? అంది ఖచ్చితంగా. ఆ, నువ్వేమో ఇంట్లో నుంచి రాకుమార్తెలో బయట కదలవు, పనులన్నీ నేనే చెయ్యాలి. మేనక కాళ్ళు బాదుకుంటున్నట్టుగా సణుక్కుంటూ నడుస్తూ బయలుదేరింది. మేనక వీధిలోకి రాగానే కొన్ని మంచి లక్షణాలతో ప్రవర్తిస్తూ సిగ్గుపడుతున్నట్టుగా, కాస్త కుంచుకుపోయినట్టుగా, కాస్త నిటారుగా నడుస్తూ ఉంటుంది. ఎవరేమన్నా తిరిగి చూడదు. ఎంతో కోపమొస్తే తప్ప జవాబు చెప్పదు. పమిటి కొంగు జడ క్రింది నుంచి భుజం మీదుగా ముందుకు లాక్కుని కూరల బుట్టని చేతికి తగిలించుకుని వీధిలో నడుస్తున్న మేనక చేతిలో పొట్లం చూసుకుంది. తల్లి ఇట్లా సంపాదించే 5-10 ఇంటికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. సుబ్బరామయ్య గారి ఇల్లు మెయిన్ రోడ్డుకి అటువైపుకు దాటిన తర్వాత ఎడమవైపుకు రెండో సందు. మేనక మొదట్లోనే కూరల బండి ఎదురవడంతో అతని దగ్గర తనకి కావలసిన కూరలు కొనేసింది. అక్కడ కొత్తగా ఇల్లొకటి కడుతున్నారు. కొత్తగా కట్టే ఇళ్లను చూస్తే మేనకకి ఎంతో ఇష్టం. అవి ఇళ్లులా కనిపించవు. మనిషి భవిష్యత్తుని పకడ్బందీగా నిర్మించుకుంటున్నట్టుగా ఉంటాయి. కడుతున్న ఇళ్లను చూసినప్పుడల్లా తమ ఇల్లు గుర్తుకు వస్తుందామెకు. ఇల్లు గుర్తుకు రాగానే మేనక గుండెల్లో నుంచి బాధాపూరితమైన నిట్టూర్పొకటి చీల్చుకునొస్తుంది. ఆ చిన్న ఇంటిలో గాలి వెలుతురు లేవు. పాత పెంకుటిల్లు. వంట ఇల్లంతా కురుస్తుంది. ఇంటాయనని చేయించమంటే మీరిచ్చే అద్దెకి రిపేర్లు కూడానా అంటూ గుణుస్తాడు. ఆయనకి తమని ఆ ఇంటిలో నుంచి ఖాళీ చేయించాలని ఉంటుంది. ఖాళీ చేయమని అడుగుతాడు. ఈ యుద్ధం 4 ఏళ్లుగా జరుగుతోంది. మంగమ్మ వంట చేసేటప్పుడు ఒక ప్లేడర్ గారితో పరిచయమైంది. ఆయన ఇంటి యజమానిని పిలిచి ఇల్లు ఖాళీ చేయమంటే కోర్టుకు వెళతారు, జాగ్రత్త అని బెదిరించాడు. ఇంటాయనకి చాలా కోపం వచ్చింది. ఇల్లు బాగు చేయించడం మానేశాడు. మేనకకి ఒకసారి ఇది గుర్తుకు వస్తే దిగులు వేస్తుంది. డబ్బులేమీ మనిషిని ఎట్లా మారుస్తుంది కదా. అదే తమ దగ్గర డబ్బు ఉంటే ఆయనతో మాటలు పడేవారా? గాలి వెలుతురు లేని ఆ ఇంటిలో గబ్బిలాల్లా అల్లా పట్టుకుని వేళ్లాడేవారా అనుకుంటుంది. మేనక వీధిలో నడుస్తుంటే హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆరుబయట హాయిగా ఉంటుంది. గాలి ధారాళంగా వీస్తుంది. వెలుతురుగా ఉంటుంది. ఆ ఇల్లు ముసలాయన చెప్పిన ధరకి కొనుక్కోవాలని ఒక్కసారి ఎంతగానో అనిపిస్తుంది. కాని 3,000 చెబుతున్నాడు. అమ్మో, 3,000? ఇంట్లో తమందరినీ కలిపి తాకట్టు పెట్టినా 30 రూపాయలు కూడా రావేమో. మేనక నడుస్తూనే ఇంటి విషయం గురించి ఆలోచిస్తోంది. ఏదో ఒకటి చెయ్యాలి. ముసలాయన ఎన్నాళ్ళూరుకుంటాడు? ఆయన ఎక్కువగా ఊర్లో ఉండడు కాబట్టి ఆయన తాకిడి తమకి తగలడం లేదు. ఆడవాళ్లను కూడా సగం వదిలేస్తున్నాడు. ఏ రౌడీలనో ఇంటి మీదికి పంపితే తమ గతి ఏంటి? త్వరగా ఏదో ఒక ఉపాయం చూడాలి. మేనక ఎక్కడ ఏ పని చేస్తున్నా ఇంటి విషయాల్ని గురించిన ఆలోచనలే. ఆమె వయస్సు పట్టుమని 18 సంవత్సరాలు లేకపోయినా ఆ కళ్లలో తొలి యవ్వనపు కలలకి బదులు జీవితం పట్ల జాగరూకత, నిశిత దృష్టి, ఆందోళన ఇవే కనిపిస్తాయి. మంగమ్మ పెద్దదవడంతో ఆ ఇంటి భారం మెల్లగా మేనక లేత భుజాల మీద ఒరిగింది. ఎంతసేపు ఇంటిని గురించిన ఆలోచనలే. ఇంట్లో బియ్యం లేకపోతే తెచ్చే మార్గం మేనకే చూడాలి. మేనక ప్రవర్తనలో, ఆలోచన ధోరణిలో మగపిల్లవాడి బాధ్యత, మనస్తత్వం, తెగింపు స్పష్టంగా కనిపిస్తాయి. ఇంట్లో మిగతా ముగ్గురు ఏదైనా ఇబ్బందొస్తే మేనక చూసుకుంటుందిలే అనుకుంటారు. మేనక ఉందిగా అనే నిశ్చింత వాళ్ళకి. మేనకకి ఆ ఇల్లు లేకపోతే ఏమైపోతామనే భయం, ఆందోళన చాలా ఎక్కువైంది. ఎక్కడైనా 3,000, ఒక్క 3,000 సంపాదించి ఆ ఇల్లు కొనుక్కుంటే? ఆ ఊహే మేనకకి ఒళ్ళు పులకరించేలా చేసింది. తనకి అంత అదృష్టం ఉందా? 3,000 మాటలా? తను ఆకాశానికి నిచ్చెన వేస్తోంది. మేనకకి దిగులుగా అనిపించింది. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏ ఉన్నా లేకపోయినా అనే ఒక చిన్న ఇల్లు ఉండి తీరాలి. పక్షులు సైతం గూళ్ళు కట్టుకుంటాయి. ఇంటి విలువ ఎంత అపురూపమో తనకు తెలుసు. కానీ దాన్ని సంపాదించుకునే మార్గమే తెలియడం లేదు. మేనక తను ఆలోచనల్లో పడి ముందుకు వెళ్ళినట్టుగా గమనించి వెనక్కు తిరిగి కుడివైపు సందులోకి మళ్ళింది. అక్కడి నుంచి 3వ ఇల్లే సుబ్బరామయ్య గారిల్లు.
ఇంటి ఆవరణలో పెద్ద పొగడ చెట్టు ఉంది. మంగమ్మ వంటకి వచ్చేటప్పుడు వెంట వచ్చిన మేనక అవి ఏరి కొంగు నిండా నింపుకుని వెళ్ళేది. మంచం కింద, కిటికీల్లో, అలమార్లో ఎక్కడ పడితే అక్కడ పోసేది ఇంట్లో. మేనక గేటు తెరుచుకుని ఆ ఇంటి ఆవరణలో అడుగు పెట్టగానే సుబ్బరామయ్య గారుండే పెద్ద పోర్షన్కి తాళం వేసి ఉంది. పక్క పోర్షన్కి వెళ్ళింది. దాని తలుపు వేసి ఉంది. మేనక ఆ ఇంటి గుమ్మం ముందు నిలబడి కాలింగ్ బెల్ నొక్కింది. వస్తున్నా! లోపల నుంచి ఎక్కడ్నుంచో ఒక ఆమె కంఠం వినిపించింది. మేనక నిలబడింది. గోడకి గుమ్మం పక్కన డాక్టర్ హరికృష్ణ ఎంబీబీఎస్ అని వ్రాసి ఉంది. మేనక అది చేత్తో తడిమింది. మేనకకి డాక్టర్లన్నా, లాయర్లన్నా, పెద్ద చదువు చదివిన ఎవరన్నా ఎంతో ఇష్టం. తమ వీధిలో ఒక అమ్మాయి పెద్ద చదువు చదువుతోంది. ఆ అమ్మాయి చేతిమీద తెల్లకోటు వేసుకుని వెళుతుంది. మేనక ఎంతో ఆనందంగా అటే చూసేది. డాక్టర్ అయితే ఎంతో బాగుంటుంది కదూ! మేనకకి ఎందుకో తెలియదు గాని అన్ని వృత్తులలోకి డాక్టర్ వృత్తి పవిత్రమైనదిగా అనిపిస్తుంది. మనుషులకి వాళ్ళు ఎంత రోగాలైనా తగ్గిస్తారు. ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుంచి పొట్టిగా, తెల్లగా, బొద్దుగా, బర్మాముడు వేసుకుని, తెల్ల జాకెట్టు, గోరంచు జరీచీర కట్టుకున్న ఒక ఆమె తొంగి చూసింది. ఆవిడ కళ్ళ క్రింద నల్లటి వలయాలేర్పడ్డాయి. కళ్ళు విషాదంగా ఉన్నాయి. పాపిడి దగ్గర జుట్టు బాగా నెరిసిన ఆ ముఖంలో ముదిమి ఇంకా రానట్టే బిగువుగా ఉంది. ఎవరమ్మా నీవు? అంది. ఆ కంఠం ఎంతో లలితంగా, సున్నితంగా ఉంది. నేను మంగమ్మ మనవరాలనండి. మా అమ్మ జాకెట్లు పంపింది అంటూ పొట్లం విప్పి ఆవిడ చేతిలో పెట్టింది. ఆవిడ జాకెట్లు చూసుకుంది. తలుపు ఇంకాస్త తెరుస్తూ, లోపలికి రా, ఒక్క నిమిషం కూర్చో. నేను వీటిని వేసి చూసుకుంటాను. వదులుగా ఉంటే మళ్ళీ సరిచేసి తీసుకొద్దువు గాని కూర్చో అంటూ లోపలికి వెళ్ళబోయి తిరిగి వచ్చి వీధి తలుపు మూసేసి వస్తూ, రోడ్డు వేస్తున్నారు కదూ, ఒకటే దుమ్ము, కూర్చోమ్మా, కూర్చో, దోమతెర కూడా ఇస్తాను. అది చిరిగింది, కాస్త కుట్టి తెచ్చిపెడుదువు గాని అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ నడకలో, మాటలో, చూపులో ఒక కరుణ, లాలిత్యం ఉన్నట్టు ఆవిడని చూడగానే స్పష్టంగా తెలిసిపోతోంది. మేనక కూర్చుంది. లోపల గదిలో ఎక్కడో పంపులో నుంచి నీళ్లు పడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఆ చప్పుడంటే మేనకకి ఎంతో ఇష్టం. ఇంట్లో పంపు ఉంటే అందులో నుంచి నీళ్లు పడుతుంటే అదొక సుమధుర సంగీతంలా ఉంటుంది. నీళ్ల కోసం బయటికి వెళ్ళనవసరం లేదని, పోట్లాడనక్కర్లేదని సూచిస్తున్నట్టుగా ఉంటుంది. మేనక స్వర్గం ఎక్కడ ఉంది అంటే ఇంట్లోనే పంపు ఉండే ఇంట్లో అని టక్కున జవాబు చెబుతుంది. ఆ నీళ్ల కోసం నిద్ర మానుకోనవసరం లేదు, కాపలా కాయనక్కర్లేదు. మేనక కుర్చీలో కూర్చుని ఆ గదిని కలియ చూసింది. గదిలో గోడవారగా ఒక సైకిలు పెట్టి ఉంది. తను కూర్చున్న చోట మధ్యలో టీపాయి వేసి సోఫా ఉంది. అందులో దిళ్ళున్నాయి. దూరంగా టేబుల్ ఉంది. దానిమీద స్టెథోస్కోప్ పెట్టి ఉంది. అక్కడే ఒక నల్లటి డైరీ, ప్యాడ్, పెన్సిల్ ఉన్నాయి. టేబుల్ మీద గొడుగు ఆకారంలో తెల్లటి టేబుల్ లైట్ ఉంది. టేబుల్ క్రింద నల్లటి చెప్పులు, తెల్లటి కాన్వాయ్ షూసు ఉన్నాయి. టేబుల్కి కుడివైపున గోడకి మేకుకి టెన్నిస్ ర్యాకెట్ తగిలించి ఉంది. లోపలికి వెళ్లే గుమ్మానికి పైన దాదాపు 16 సంవత్సరాల వయసులో 2 జడలు వేసుకుని, రిబ్బన్లు పైకి కట్టుకుని, మెడలో ముత్యాల గొలుసు వేసుకున్న ఒక అమ్మాయి ఫోటో ఉంది. మేనక దృష్టి అటూ ఇటూ తారాట్లాడి టేబుల్ మీద స్టెథోస్కోప్ మీద నిలిచాయి. మేనకకి దాన్ని చూస్తే ఎందుకోగాని చెప్పరానంత ఇష్టం. ఇప్పుడే కాదు, తమ వీధిలోని అమ్మాయి రోజూ తెల్లటి కోటు చేతిమీద వేసుకుని ఆ స్టెథోస్కోప్ పట్టుకుని డాక్టర్ చదవడానికి వెళుతుంటే మేనక అటే చూస్తూ ఉండిపోయేది. ఆ స్టెథోస్కోపు అయస్కాంతంలా తన మనసుని ఆకర్షిస్తున్నట్టుగా అనిపించేది. అదొక విచిత్ర స్పందన. అలా ఎందుకు అనిపిస్తుందో మేనకకే తెలిసేది కాదు. ఆ గదిని పరీక్షగా చూస్తోంది. ఇంతలో మేనకకి కొద్ది దూరంలో బయట ఉన్న గుమ్మంలో నుంచి ఈలపాట వినిపించింది. మేనక తిరిగి చూస్తే ఆ గుమ్మంలో నుంచి తెల్లగా, పొడుగ్గా ఉన్న ఒక యువకుడు లోపలికొచ్చాడు. అతను బాత్రూంలో నుంచి స్నానం చేసి వస్తున్నట్టున్నాడు. పచ్చ తెలుపుగళ్లున్న పెద్ద తువాలు కట్టుకున్నాడు. స్నానం చేయడం వల్ల నుదురు దగ్గర జుట్టు తడిసి చిన్నపిల్లాడిలా ఉన్నాడు. అతని ఈలపాట జోరుగా పాడుతున్నాడు. చేతిలో ఉన్న మ్యాగజైన్కి సంబంధించినట్టుగా అట్ట మీద టెన్నిస్ బ్యాట్ పట్టుకుని ఒక అతని ఫోటో ఉంది. అతని ఈలపాటని మధ్యలో ఆపి, మమ్మీ, మనం వచ్చేశాం, నా ప్యాంట్ షర్ట్ అని కేకపెట్టి మళ్ళా ఈలపాట పాడడం మొదలుపెట్టాడు. ఆ పుస్తకం చూస్తూ గదిలో గుండ్రంగా తిరిగాడు. అతన్ని చూడగానే మేనక కుర్చీలో కూర్చున్నదల్లా లేచి నిలబడింది. పుస్తకంలో నుంచి కళ్ళెత్తని అతను మేనక అక్కడుందని గమనించనే లేదు. పుస్తకం చూస్తూనే టేబుల్ అంచున కూర్చున్నాడు. ఏ ప్యాంట్ షర్ట్ ఇవ్వనరా? తల్లి బీరువా తెరిచిన శబ్దం వినిపించింది. ఏదో ఒకటివ్వు.
శివరామయ్య గారింట్లో పుట్టినరోజు పార్టీ ఉందట, 8 గంటలకల్లా వచ్చేయి. నేను రాను మమ్మీ, ఆయన కూతురు డ్యాన్స్ చూడమని నన్ను చంపేస్తాడు, అది పరమ బోర్. అతను మళ్ళీ ఈల వేస్తూ పుస్తకం తిరిగేస్తున్నాడు. శరీరం మంచి ఆరోగ్య పటిమతో ఉన్నట్టుగా సమమైన ఆకృతిలో ఉండి ఒంటి మీద నడుం దగ్గర నుంచి మోకాళ్ల వరకు పెద్ద తువ్వాలు తప్ప ఇంకేమీ ఆచ్ఛాదన లేదు. పచ్చటి ఛాయగల అతని ఛాతీ రోమమయంగా ఉంది. శివరామయ్య గారు నిన్ను రమ్మనమని మరీ చెప్పారా? తల్లి కేకవేసి చెప్పింది. నేను రానంటుంటే? అతను విసురుగా చేతిలో మ్యాగజైన్ టేబుల్ మీద పడేసి వెనక్కి తిరిగాడు. అమ్మా! ఏదో బిగ్గరగా అనబోయిన అతను హఠాత్తుగా ఆగిపోయాడు. 2 గజాల దూరంలో మేనక నిలబడి ఉంది. ఆ అమ్మాయిని చూడగానే అతని కళ్ళు పెద్దవైనాయి. ఆ గదిలో అపరిచిత యువతి ఉందని అప్పుడే తెలుసుకున్న అతను నిశ్చేష్టుడైనట్టు నిలబడిపోయాడు. మీరు అస్పష్టంగా అని తరువాత ఏమనాలో తెలియక భుజాలు కుదిపి ఆగిపోయాడు. అతనికి హఠాత్తుగా తను తువాలు కట్టుకుని అక్కడ నిలబడిన సంగతి గుర్తుకొచ్చింది. అతని ముఖంలో తొట్రుపాటు, సిగ్గు ముప్పిరిగొన్నాయి. మై గాడ్! అతను 2 చేతులు ఛాతీకి అడ్డం పెట్టుకుని ఆడపిల్లలా ఒక్క అంగలో లోపలికి పారిపోయాడు. మేనక అక్కడే నిలబడింది. అతని తొట్రుపాటు, సిగ్గు, ఆ పారిపోవడం చూసి మేనక పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఎవరమ్మా అమ్మాయి? లోపల అతను అడగడం వినిపిస్తూనే ఉంది. మంగమ్మ మనవరాల్రా, తల్లి చెబుతోంది. ఆవిడ యువతలకి వచ్చింది. జాకెట్లు కాస్త వదులుగా ఉన్నాయి, కాస్త బిగుతు చెయ్యాలి. దోమతెర విప్పి ఇస్తాను, ఒక్క నిమిషం కూర్చోమ్మా, ఇప్పుడే మా వాడిని పంపించొస్తాను అని చెప్పింది. పర్వాలేదండి అంది మేనక కూర్చుంటూ. ఆవిడ లోపలికి వెళ్ళింది. 10 నిమిషాలు అయిన తర్వాత అతను మళ్ళీ యువతలకొచ్చాడు. ఈసారి అతను తెల్లటి ప్యాంటు, తెల్లటి టెరికాట్ షర్ట్ ఇన్షర్ట్ చేసి ఉన్నాడు. జుట్టు నీటుగా ఉంది. అతను ఆ గదిలోకి రాగానే టేబుల్ దగ్గరికి వెళ్ళి పెన్ను, పెన్సిల్ జేబులో పెట్టుకున్నాడు. అక్కడున్న చెప్పులు కాళ్లకు వేసేసుకున్నాడు. స్టెథోస్కోప్ తీసుకుని మెడ చుట్టూ వేసుకున్నాడు. సైకిల్ దగ్గరకొచ్చి దాన్ని తీసుకుని వెళ్ళాడు. అతను గేటు దాటుతుంటే మేనక అటు చూసింది. గేటు వేస్తూ అతను కూడా ఇటు చూశాడు. అతని కళ్లలో సిగ్గు, తొట్రుపాటు పోనేలేదు. మేనకకి ఆ చూపు జీవితంలో మరిచిపోలేనంతగా గుర్తుండిపోయింది. అతను వెళ్ళిన తర్వాత భాగ్యమ్మగారు వచ్చింది. ఆవిడ చేతిలో పొగలు కక్కుతున్న కాఫీ కప్పుంది. తీసుకోమ్మా అంది. వద్దండి వినయంగా తిరస్కరించింది. పర్వాలేదు తీసుకో. ఇప్పుడు వెళ్ళిన అబ్బాయి మా కొడుకు హరికృష్ణ అని డాక్టర్ పాస్ అయ్యాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. వాడికింకా చదవాలనుంది. ఆయన పోవడంతో మా ఆశలన్నీ తలక్రిందులైనాయి. ప్రస్తుతం గోపాలరావు దగ్గర చేస్తున్నాడు. మంగమ్మ మనవరాలివా నువ్వు? నీ పేరేంటి అడిగింది. మేనకండి. ఎంత కొత్త పేరు? ఆవిడ లోపలికెళ్ళింది. ఆవిడ మేనకని దోమతెర విప్పడంలో సాయం చేయమంది. మేనక లోపలికి వెళ్ళింది. ఆ గది హరికృష్ణదిలా ఉంది. టేబుల్ మీద పక్క మీద మెడికల్ జర్నల్స్ పడి ఉన్నాయి. ఎక్కడి పుస్తకాలు అక్కడే అంటూ ఆవిడ వాటిని సర్దుతూ, ఇవి మా వాడి స్నేహితులమ్మా, పుస్తకం అంటే వాడికి అన్నం కూడా అవసరం లేదు అంది. కొడుకును గురించి ఆవిడ చెప్పుకోవడంలో ఎంత గర్వం కనిపిస్తోందో. ఆవిడ మేనకకి డబ్బులిచ్చింది. ఆవిడ దోమతెరని చుట్టి ప్లాస్టిక్ బుట్టలో పెట్టి ఇచ్చింది. మేనక అది తీసుకుని ఇంటికొచ్చింది. ఇంటికి వస్తుంటే కళ్లలో నీళ్లు తిరగసాగాయి. భాగ్యమ్మగారు ఎంతో మర్యాదగా మాట్లాడింది. వద్దంటున్నా బలవంతంగా కాఫీ ఇచ్చింది. మేనకకి ఈ గౌరవ మర్యాదలు పొందడం చాలా కొత్తగా ఉంది. మనసు పావురాయి ఈకలా ఉంది. శరీరం ఇంద్రధనస్సు మీద తేలిపోతున్నంత సుఖంగా ఉంది. మేనక ఇంటికి వచ్చింది. తల్లికి దోమతెర ఇచ్చి వచ్చి పడుకుంది. సాయంత్రం నుంచి మేనక మంత్రజలం చల్లిన దేవకన్యలా నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోయింది. అన్నం తింటున్నా, వంట ఇల్లు సర్దుతున్నా హరికృష్ణే గుర్తుకొస్తున్నాడు. అతని సిగ్గు, తొట్రుపాటు గుర్తుకొస్తుంటే మేనక పెదవులు చిరునవ్వుతో విచ్చుకుంటున్నాయి. మేనక మంచం మీద పడుకుంది. నిద్ర పట్టక పక్కకు తిరిగింది. అతనే కళ్ల ముందు కనిపిస్తున్నాడు. మేనక నేల మీద చేత్తో గీతలు గీస్తూ చాలాసేపు మేలుకుండిపోయింది. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవా మరి. నమస్తే.